నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తోందా అంటే ప్రస్తుతం జత్వానీ కేసు నడుస్తోంది. హాఫ్ నాలెడ్జ్ తోటి లేదా అన్నీ తెలిసినటువంటి ఫుల్ నాలెడ్జ్ తోటి. హాఫ్ నాలెడ్జ్ తోటి ఒక పక్క, అన్నీ తెలిసినా సరే తెలియనట్టుగా నటిస్తూ ఫుల్ నాలెడ్జ్ ఉన్నా సరే మరో పక్క ఈ జత్వానీ కేసును ముందు పెట్టి జత్వానీ మహాత్మురాలన్నారు, జత్వానీ పుణ్యాత్మురాలన్నారు, జత్వానీని వేధించారన్నారు, అదన్నారు ఇదన్నారు. చూసారా, ఈరోజు జత్వానీ కుక్కల విద్యాసాగర్ని వేధించినట్టుగా బయటపడింది. ఇప్పుడేం మాట్లాడతారు, మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ఇంత మంచి ఆఫీసర్లు, అన్యాయంగా 3 ఆఫీసర్లను మీరు ఈ కేసు వల్ల సస్పెండ్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని చెప్పేసి ప్రశ్నించే ప్రయత్నం, అంతకు మించి బురద జల్లే ప్రయత్నం, అంతకు మించి విషం జిమ్మేటటువంటి ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు జత్వానీ కేసులో ఏం జరిగింది? నిజంగా జత్వానీ కేసును ముందు పెట్టి ప్రభుత్వం అన్యాయంగా 3 ఆఫీసర్లను సస్పెండ్ చేసిందా? 3 జీవితాలను నాశనం చేసిందా? పాప అమాయకుడు స్వాతిముత్యం, ఆణిముత్యమైనటువంటి కుక్కల విద్యాసాగర్ని జైల్లో పెట్టి వేధించిందా? అసలు వాస్తవాలేంటి, నిజాలేంటో నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు. మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇప్పుడు ఈ ఇష్యూ మళ్ళీ బయటకు ఎందుకు వచ్చిందయ్యా అంటే, తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి ఒక ఛార్జ్షీట్ దాఖలైంది. కుక్కల విద్యాసాగర్ కాదంబరి జత్వానీ మీద చేసినటువంటి ఆరోపణ, అంటే తనతో సన్నిహితంగా ఉండి తనను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసింది, తన దగ్గర నుంచి కొంత డబ్బు గుంజింది అనేటటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అందుట్లో పూర్తి వాస్తవాలేం కాదు, కొంతవరకు వాస్తవాలు ఉన్నాయి. ఈమె కూడా నేరానికి పాల్పడింది అనేటటువంటి అంశం మాకు నేర పరిశోధనలో తెలిసింది అని చెప్పేసి ఛార్జ్షీట్లో మెన్షన్ చేస్తూ ఒక ఛార్జ్షీట్ని కోర్టులో సమర్పించడం జరిగింది సిఐడి పోలీసు వారు. ఇక అక్కడి నుంచి రత్సారభస మొదలైంది. అయితే ఇక్కడ వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదంతా పాపం అన్యాయంగా 3 సస్పెండ్ చేశారు, అన్యాయం చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి తెలుసో తెలియదో కానీ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయ్యా, జత్వానీ అంశం మీద ఒక కేసు కాదు, 2 కేసులు ఉన్నాయి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 కేసులు. 2024 ఫిబ్రవరి 2వ తారీఖున ఇప్పుడు నేను చెప్పిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలతో కుక్కల విద్యాసాగర్ జత్వానీ మీద పెట్టిన కేసు ఒకటైతే, ఆ కేసును సాకుగా చూపించి నన్ను అక్రమంగా నిర్బంధించి నన్ను హింసించారు అని చెప్పేసి సదరు విద్యాసాగర్ ప్లస్ హింసించినటువంటి పోలీస్ అధికారుల మీద 2024 సెప్టెంబర్లో జత్వానీ పెట్టినటువంటి కేసు మరోటనమాట. మనందరికీ 2వ కేసు గురించి తెలుసు తప్ప చాలామందికి మొదటి కేసు గురించి తెలియదు. కాబట్టే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం. ఇప్పుడు కదిలింది, ముందుకు వెళ్ళింది మొదటి కేసు. అంటే 2024 ఫిబ్రవరి 2వ తారీఖున విద్యాసాగర్ జత్వానీ మీద పెట్టిన కేసు కదిలింది తప్ప జత్వానీ వీళ్ళ మీద పెట్టినటువంటి కేసు ఏది కదలలేదు. నేను క్రైమ్ నెంబర్తో సహా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ 2వ కేసు ఏదైతే ఉందో క్రైమ్ నెంబర్ 469/2024 సెప్టెంబర్లో పెట్టింది జత్వానీ. ఇది కదల్లా. దీనికన్నా ముందు ఫిబ్రవరిలో పెట్టాడు కదా విద్యాసాగర్, అది కదిలింది. ఎందుకు ఇది కదలలేదంటే దీని మీద స్టే ఆర్డర్ ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టును ఆశ్రయించి అసలు ఈ కేసునే క్వాష్ చేయండి అని చెప్పినటువంటి ఒక పిటిషన్ నేపథ్యంలోనే హైకోర్టు మేము దీని మీద తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు, దీని మీద ఒక ఆర్డర్ ఇచ్చేంత వరకు విచారణ కూడా ముందుకు వెళ్ళటానికి వీల్లేదు, విచారణ కూడా ఆపేయండి అని చెప్పేసి స్టే ఆర్డర్ ఇచ్చింది. కాబట్టే కాదంబరి జత్వానీ, విద్యాసాగర్ కానీ లేదంటే పిఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతిరాణా టాటా, విశాల్ గున్ని మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో అది సంవత్సర కాలంగా ఆగిపోయి స్తబ్దుగా అలాగే ఉండిపోయింది. అంతకుముందు పెట్టిన కేసు మాత్రం కొద్దో గొప్ప కదిలింది. ఆ కదలికే ఇది. ఇక అసలు విషయం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పటివరకు ఆ రకంగా చూసినా సరే జత్వానీ తప్పు లేదన్నారు కదా, మరి జత్వానీ తప్పు కనిపించింది కదా అని చెప్పేసి అంటున్నారు. ఎస్, తప్పు కనిపించింది. తప్పు కనిపిస్తే నోటీసులు ఇవ్వండి, పిలిపించండి, విచారణ చేయండి,
అవసరమైతే అరెస్ట్ చేయండి, కోర్టుకు సమర్పించండి, కోర్టు రిమాండ్ ఇస్తుందా లేదంటే బెయిల్ ఇస్తుందా అనేది కోర్టు ఇష్టం. ఆ తర్వాత ఈ కేసును తీసుకెళ్ళి ట్రయల్ వరకు తీసుకురండి. ట్రయల్లో జత్వానీ తప్పు చేసిందని చెప్పేసి కోర్టు భావిస్తే 3 ఏళ్ల 4 ఏళ్ల 5 ఏళ్ల 10 ఏళ్ల ఎంత శిక్ష విధించాలనేది కోర్టు చూసుకుంటుంది. మీరెవ్వరు అక్రమంగా నిర్బంధించడానికి? మీరెవ్వరు తప్పు చేసిన జత్వానీతో పాటు కుటుంబాన్ని విమానం వేసుకోండి మరి అక్కడికి, ముంబై స్పెషల్ ఫ్లైటో లేదంటే నార్మల్ ఫ్లైట్, మరి అక్కడికి వెళ్ళి అక్కడ అర్జెంటుగా వాడిని పట్టుకొని వచ్చేసి ఇక్కడ పెట్టి హింసించడానికి? ఎంత దారుణం! అసలు ఈ కేసు పూర్వాపరాలు తెలుసా మీకు? జత్వానీ వాళ్ళ మీద పెట్టిన కేసు పూర్వాపరాలు తెలుసా మీకు? 2024 ఫిబ్రవరి 2వ తారీఖున ఈ సదరు కుక్కల సాగర్ ఈ అంశాల మీద కేసు పెడితే దీని మీద పోలీసులు, అంటే ఇతను 11 గంటలకి, ఉదయం 11 గంటలకి కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి పెడితే అదే 11 గంటలకి వీళ్ళంతా ఫ్లైట్లో ఉన్నారు. ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో? ఎక్కడన్నా జరిగిందా? కేసు పెట్టక ముందే ఆ కేసు మీద యాక్షన్ తీసుకుంటూ నేరస్తుడు నిందితుడిని పట్టరావడానికి పోలీసులు బయలుదేరడం అనేది ఎక్కడన్నా ఉందా? ప్రపంచంలో ఎక్కడన్నా చూసామా? జత్వానీ కేసులో జరిగింది. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్కి, అక్కడ సదరు కోర్టుకి వీటికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సక్రమ పద్ధతిలో తీసుకొచ్చారంటే లేనే లేదు. జత్వానీ తల్లి, జత్వానీ తండ్రి, వాళ్ళు 70-80 ఏళ్ల ముసలాళ్ళు, వాళ్ళని కూడా పట్టుకొచ్చేశారు. పోనీ పట్టుకొచ్చి ఇక్కడ ఏమైనా లీగల్గా చేశారంటే లేదు. దాదాపు వారం 10 రోజుల పాటు విజయవాడలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యుత్ శాఖ గెస్ట్ హౌస్లో పెట్టారు. విద్యుత్ శాఖ గెస్ట్ హౌస్కి ఎవరైనా ఒకసారి వెళ్ళి పరిశీలించండి, ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే. అదొక కేకారణ్యంలో ఉన్నట్టుగా ఉంటుంది. మనం హర్రర్ సినిమాల్లో చూపించేటువంటి కొన్ని బంగళాలు ఉంటాయే, ఆ టైప్లో ఉంటుంది. పగటిపూట నరమానవుడు వెళ్ళటానికే భయపడతాడు. అలాంటి ప్లేస్లో పెట్టి 10 రోజుల పాటు హింసించి తమకు కావలసిన విధంగా స్టేట్మెంట్లు ఇప్పించుకొని అప్పుడు కోర్టుకు సమర్పించి 40 రోజుల పాటు రిమాండ్లో పెట్టారు. విత్డ్రా చేయించాల్సినటువంటి కేసులు మొత్తం విత్డ్రా చేయించారు. ఇంతకీ జత్వానీ మీద ఏం కేసులో తెలుసా? భూ కబ్జా ఆరోపణలు. కనీసం ఆవిడ ఆంధ్రప్రదేశ్కి ఎన్నిసార్లు వచ్చిందో తెలియదు కానీ కనీసం గూగుల్ మ్యాప్లో కూడా చూసుండదు. జగ్గయ్యపేట అనేటటువంటి ప్రాంతంలో ఒక ఫేక్ డాక్యుమెంట్ల చేత కొంత భూమిని కబ్జా చేసి ఆ భూమిని వేరే ఒక మామ అల్లుళ్ళకి అమ్మిందని చెప్పేసి కేసు. తేరా చూస్తే ఈ విషయం మొత్తం పేపర్లో వచ్చిన తర్వాత, వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళంతా గగ్గోలు పెట్టుకుంటూ వచ్చారు. బాబు అసలు ఆ జత్వానీ ఎవరో మాకే తెలియదు, మా పేర్లతోటి ఏదో ఆవిడ మాకు అమ్మినట్టుగా ఇదంతా చేశారు, అసలు మేము ఏ భూమి కొనలేదు, ఏ భూమి అమ్మలేదు, మాకేం తెలియదు అని చెప్పేసి ఆ మామ వాళ్ళు బయటకు వచ్చారు. మరి ఈ ఫేక్ డాక్యుమెంట్లు ఎలా సృష్టించబడ్డాయా అని చెప్పేసి ఆరాధిస్తే ఈ మామ వాళ్ళు అంట విద్యాసాగర్కి గతంలో పరిచయస్తులు వాళ్ళ నాన్నకాలం నుంచి. ఓసారి ఎందుకు వాళ్ళ కర్మగాలిపోయి తిరుపతి VIP దర్శనం కోసం ఒక లెటర్ ఏమన్నా ఇప్పిస్తాడో అని చెప్పేసి, ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నాడు కదా, అడిగారట. అది అందేముంది, తిరుపతి లెటరే కదా ఇద్దామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ID కార్డులు తీసుకున్నాడు, ఆధార్ కార్డులు. ఆ ఆధార్ కార్డులతోటి ఈ ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశారట. ఈ విషయాన్ని పేపర్లో చూసిన తర్వాత సిట్ వాళ్ళకి లెటర్ రాసి వాళ్ళు మళ్ళీ రాజశేఖర్ బాబుని కలిసి మీడియా ముందుకు వచ్చి అసలు మాకు ఏ జత్వానీ తెలియదు, మేము ఏ పొలాలు కొనలేదు, మాకు ఎవడో అమ్మలేదు, మమ్మల్ని అన్యాయంగా ఇందుట్లో ఇరికించొద్దని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెట్టారు. అంటే ఇంత చేయాల్సినటువంటి అవసరం ఏంటి? జత్వానీ విద్యాసాగర్ని బెదిరించింది, వేధించింది, లేదంటే డబ్బులు వసూలు చేసిందంటే ఆ కేసు ఆ రకంగా సాగాల్సింది. మధ్యలో ఈ భూ కబ్జా ఆరోపణలు ఏంటి? ఈ ఫేక్ డాక్యుమెంట్ల సృష్టి ఏంటి? ఇవన్నీ ఎందుకు చేశారు? పోనీ చేశారనుకుందాం, కంప్లైంట్ ఇవ్వకముందే ముంబై ఎందుకు వెళ్ళారు? కాదంబరి జత్వానీని పట్టుకోకుండా మొత్తం కుటుంబం మొత్తాన్ని ఎలా తీసుకొచ్చినా కానీ గెస్ట్ హౌస్లో పెట్టాల్సిన అవసరం ఏంటి? 10 రోజులు కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా ఎందుకు వేధించాల్సిన పరిస్థితి? ఆ గెస్ట్ హౌస్లో ఇంకా దారుణాలు జరిగాయని చెప్పేసి కూడా ఆ రోజుల్లో కొన్ని టాక్స్ వినిపించాయి. సరే, అవి ఆవిడ ముందుకొచ్చి మాట్లాడలేదు, వాటి మీద ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఆ దారుణాల గురించి కాసేపు పక్కన పెడదాం. అంత హింస ఎందుకు? విశాల్ గున్ని తన స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పాడు. పిఎస్ఆర్ ఆంజనేయ చెప్పకపోయినా, క్రాంతి రాణా టాటా చెప్పకపోయినా, ఇదంతా పిఎస్ఆర్ ఆంజనేయులు మమ్మల్ని తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకుని చేసిన వ్యూహరచన, నన్ను క్రాంతి రాణా టాటాని ఇద్దరిని పిలిపించుకుని చేసిన వ్యూహరచన, అతని ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగింది. కనీసం మేము వెళ్ళటానికి ఫ్లైట్ ఖర్చులు కూడా గవర్నమెంట్ ఖాతా నుంచి పెడితే దొరికిపోతామని చెప్పేసి వేరే రకంగా పెట్టించాడు అని చెప్పేసి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి అధికారులు సస్పెండ్ అయ్యారు కదా, ప్రభుత్వం కూడా సస్పెన్షన్ విధించిన తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళినా సరే ఏదో బెయిల్ ఇచ్చి బయటపడ్డారు తప్ప సస్పెన్షన్ రివోక్ చేయమని చెప్పేసి కోర్టు కూడా చెప్పలేదు కదా ప్రభుత్వానికి.
అంటే ఇన్ని అంశాలు, ఇన్ని లొసుగులు పెట్టుకొని కూడా మీకు జత్వానీ అంశం పట్ల ఎక్కడా కనీస జాలిదయ లేకుండా పోయిందా? ఎస్, జత్వానీ చేసిన తప్పే, ఇప్పుడు ఛార్జ్షీట్ ప్రకారం తప్పే అనుకుందాం. దానికి ఇంత హింస అవసరమా? మీ ఆదర్శ పురుషుడు సాయి కృష్ణ కేసులో ఏం జరిగిందో చూశారు కదా. మరి మర్డర్ కేసుల ఆరోపణలు, ఆఖరికి రౌడీ షీట్ ఉన్నటువంటి సాయి కృష్ణ విషయంలో పాపం అతను చంపేశారు, బూడిద చేశారని చెప్పేసి గుండెలు బాదుకుంటున్నారే. మరి జత్వానీని మాత్రం ఎంతైనా హింసించవచ్చా? ఏ రకంగా అయినా నిర్బంధించవచ్చా? ఏ రకంగా అయినా హింసకు పాల్పడవచ్చా? ఎందుకోసం ఇదంతా? ఏమన్నంటే సజ్జన్ జిందాల్ అంటారు. ఆ మధ్య 3 లక్షల కోట్ల రూపాయలు మేము మహారాష్ట్రలో పెట్టుబడి పెడుతున్నామని చెప్పి సజ్జన్ జిందాల్ చెప్పగానే, చూసారా కాదంబరి కేసు ముందు పెట్టేసరికల్లా సజ్జన్ జిందాల్ మన రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయాడని చెప్పేసి అన్నారు. మరి నిన్నగాక మొన్న అదే కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం చేశాడు కదా సజ్జన్ జిందాల్. దీనికోమో దీన్ని పెట్టి బెదిరించారని చెప్పేసి మళ్ళీ అంటారు. దీనివల్లే వెళ్ళిపోయాడు అంటారు ఒక పక్క, దీనివల్లే వచ్చాడంటారు ఇంకో పక్క. ఆ నాలెక్క నరం ఉండదు. అదే సజ్జన్ జిందాల్ జగన్మోహన్ రెడ్డి నా శిష్యుడు, రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు మా అబ్బాయిని దగ్గరికి పంపిస్తాను, బిజినెస్లో మెళకువలు నేర్పించని చెప్పేసి రాజశేఖర రెడ్డి నా దగ్గరికి తన కొడుకు జగన్మోహన్ రెడ్డిని పంపించాడు. నా దగ్గరికి జగన్మోహన్ రెడ్డి కూడా కొన్నాళ్ల పాటు వచ్చి బుద్ధిగా నేర్చుకున్నాడని చెప్పేసి ఇదే కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో సజ్జన్ జిందాల్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఉంది, ఆ వీడియో కూడా ఇంకా ఉంది, కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి సజ్జన్ జిందాల్ ఏం మాట్లాడాడు. అంటే ఇన్ని అంశాలు పెట్టుకొని ఆ కేసు వేరు ఈ కేసు వేరు అనేటటువంటి అంశాలు క్లియర్గా తెలుస్తున్నా సరే బురద జల్లేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు కాదంబరి జత్వానీని విద్యాసాగర్ ఇద్దరు సమర్థించాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. జత్వానీ తప్పు చేసినప్పుడు జత్వానీ మీద కేసు పెట్టే అధికారం విద్యాసాగర్కు ఉంటుంది. అట్ ద సేమ్ టైం కేసు పెట్టినంత మాత్రాన రూల్స్ ప్రొసీజర్స్ పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టుగా హింసించి వేధించి ఆఖరికి సెల్ ఫోన్లతో సహా, ఆస్తులతో సహా, ఆఖరికి బ్యాంక్ అకౌంట్లతో సహా సీజ్ చేసి ఇది చేయాల్సినటువంటి అవసరం, అఘాయిత్యం కూడా అక్కడెక్కడ లేదు. పరిధి దాటి ప్రవర్తించినందుకు వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అట్ ద సేమ్ టైం బెదిరింపులకు పాల్పడ్డందుకు, అన్యాయంగా దుర్మార్గంగా డబ్బులు వసూలు చేస్తే జత్వానీ కూడా శిక్ష పడాల్సిందే. ఇక్కడ ఎవరిని మనం సమర్థించాల్సినటువంటి అవసరం అయితే ఏమాత్రం లేదు. తప్పు జత్వానీ చేస్తే జత్వానీకి పడాలి, జత్వానీ చేసిందని చెప్పేసి హింసించినటువంటి వేళకి పడాలి. ఎవరిని ఎక్స్క్యూజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇది వాస్తవం. దీన్ని వక్రీకరించి 2 కేసులను ఒక కేసుగా చేసి బురదలేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. ఒక్కసారి సరిచూసుకోండి.